మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు TSAT ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఐఎమ్ హసిత ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఇవాళ మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. కానీ ఈ చాప్టర్ పేరేంటో నేను మీకు చెప్పను, మీరే గెస్ చేయాలి. ఎలా గెస్ చేస్తారు? ఒక చిన్న యాక్టివిటీ చేసి గెస్ చేద్దురు కానీ. ప్రీవియస్ క్లాసెస్లో మనం పాలిగన్స్ అంటే ఏంటో నేర్చుకుందాము. ఒక పాలిగన్కి 3 sides ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటారు. 4 sides ఉంటే మనకి రకరకాల పాలిగన్స్ వస్తాయి, లైక్ స్క్వేర్, రెక్టాంగిల్, పారలలోగ్రామ్ ఎక్సెట్రా. సో వాటన్నిటిని కామన్గా క్వాడ్రిలేటరల్ అని అంటారు. సో ఆన్ 10 sides ఉంటే డెకగన్. ఇంకా ఇవే కాకుండా ఎన్నో పాలిగన్స్ ఉంటాయని మనకి తెలుసు. అయితే వీటన్నిటికీ ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? మనం కొన్ని లైన్ సెగ్మెంట్స్ని జాయిన్ చేసి వర్టిసెస్ ఫామ్ చేసి ఒక క్లోజ్డ్ ఫిగర్ తయారు చేస్తున్నాము అండ్ దీన్ని పాలిగన్ అని అంటున్నాము. ఇప్పుడు ఇలా లైన్ సెగ్మెంట్స్ని వాడి కాకుండా పాయింట్స్ని వాడి, అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న చాలా పాయింట్స్ వేసుకొని వీటన్నిటిని జాయిన్ చేసి ఒక క్లోజ్డ్ ఫిగర్ని ఫామ్ చేసామనుకోండి, దీన్ని ఏమంటారు? మనము ఏమీ ఎక్విప్మెంట్ లేకుండా ఫ్రీ హ్యాండ్తో దీన్ని డ్రా చేస్తే అమీబా షేప్లో వస్తుంది. అదే ఒక కంపస్ ఇంకా పెన్సిల్ వాడి డ్రా చేస్తే మనకు ఒక పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఈ షేప్నే మనం సర్కిల్ అని అంటాము. సో ఇవాళ మనం నేర్చుకోబోయే చాప్టర్ పేరు సీకెన్స్ అండ్ టాంజెంట్స్ టు అ సర్కిల్. ఈ చాప్టర్ని మనం సర్కిల్ డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనం ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఒక ప్లేన్లో ఎన్ని పాయింట్స్ వేసుకోగలిగితే అన్ని పాయింట్స్ వేసుకుని వాటన్నిటినీ జాయిన్ చేసినప్పుడు మనకు వచ్చే క్లోజ్డ్ ఫిగర్ పేరు సర్కిల్. ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్ని మనం రేడియస్ అని అంటాం. ఇట్ ఈస్ యూజువలీ డినోటెడ్ యూజింగ్ ద లెటర్ R. అయితే సీకెన్స్ అండ్ టాంజెంట్స్ టు అ సర్కిల్ అనే చాప్టర్లో ఒక లైన్ XY ఇంకా ఒక సర్కిల్ హ్యావింగ్ సెంటర్ O, వీటి రెండిటికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి నేర్చుకుంటాము. మనము పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నప్పుడు 2 లైన్స్కి మధ్యలో ఎన్ని రకాల రిలేషన్షిప్స్ ఉండగలవు అనేది చూసాము. సో ఆ 2 లైన్స్ ఎక్కడా టచ్ అవ్వకుండా ఉండగలవు, అంటే ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ఆ 2 లైన్స్ ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ ఉండగలవు, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. మూడో కేస్, ఒక లైన్ మీదే ఇంకో లైన్ లై అవుతూ ఉండొచ్చు, అంటే ఒక లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ రెండో లైన్ మీద కూడా ఉంటాయి. వీటిని మనం కోఇన్సిడెంట్ లైన్స్ అని అన్నాము. ఇలాగే ఒక లైన్కి ఇంకా సర్కిల్కి మధ్యలో ఎన్ని రకాల రిలేషన్షిప్స్ ఉండగలవో మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ టైప్ ఆఫ్ రిలేషన్, XY అని ఒక లైన్ ఉంది, ఇంకా O అనే సెంటర్ ఉన్న సర్కిల్ ఉంది. ఈ XY అనే లైన్ O అనే సెంటర్ ఉన్న సర్కిల్ని ఎక్కడా టచ్ చేయట్లేదు, అంటే వీటి రెండిటికి ఏమీ కామన్ పాయింట్స్ లేవు. సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఏమీ స్పెసిఫిక్ రిలేషన్షిప్ లేదు. సెకండ్ కేస్లో ఈ XY అనే లైన్ O అనే పాయింట్ సెంటర్ ఉన్న సర్కిల్ని ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తోంది. 1 పాయింట్ దగ్గరే ఈ లైన్ సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేస్తోంది అంటే ఆ పాయింట్ దగ్గర లైన్ ఇంకా సర్కిల్ టచ్ అవుతున్నాయని మనం చెప్పచ్చు. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ XY అనే లైన్ని మనం టాంజెంట్ అని అంటాము. సో మన చాప్టర్లో ఉన్న ఒక వర్డ్ డెఫినేషన్ మనం నేర్చేసుకుందాము. నెక్స్ట్, ఈ టాంజెంట్ ఇంకొంచెం సెంటర్ వైపుకి వచ్చి ఒక పాయింట్ దగ్గర కాకుండా సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తోంది అనుకోండి, అంటే ఇది O అనే సెంటర్ ఉన్న సర్కిల్, ఈ లైన్ ఏమో లైన్ XY అనేది సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తోంది,
ఆ పాయింట్స్ని ఏ ఇంకా బి అని అనుకుందాం. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ ఈ లైన్ XYని మనము సీకెంట్ అని అంటాము. అంటే మన చాప్టర్లో మనకి ఇంకొక వర్డ్ డెఫినేషన్ కూడా తెలిసిపోయింది. నెక్స్ట్ ఈ సీకెంట్లో ఏబి అనే పోర్షన్ ఉంది చూడండి, అంటే ద సెగ్మెంట్ ఆఫ్ ద లైన్ విచ్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. ఇది O అనే సెంటర్ ఉన్న సర్కిల్ అయితే దిస్ పోర్షన్ ఏబి ఆఫ్ ద సీకెంట్ విచ్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్, దీన్ని మనం కార్డ్ అని అంటాము. సో కార్డ్ అనేది అదొక లైన్ సెగ్మెంట్ హూజ్ ఎండ్స్ లై ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ రిలేషన్ చూసుకుందాం. ఈ కార్డ్ని మనం ఇంకా కూడా సెంటర్కి దగ్గరికి తెచ్చి అది సెంటర్ త్రూ పాస్ అయ్యేటట్టు వేసుకుంటే, అంటే ఇది O అనే సెంటర్ ఉన్న సర్కిల్, కార్డ్ ఏమో O త్రూ పాస్ అవుతోంది. ఈ కార్డ్ని మనం డయామీటర్ అని అంటాము. ఇప్పుడు మళ్ళీ ఈ కార్డ్ సెంటర్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది అనుకోండి, దాని లెంత్ తగ్గుకుంటూ వస్తుంది. ఇది ఒక సర్కిల్ అయితే ఇది సమ్ కార్డ్ ఏబి. ఇప్పుడు ఏబిని మనం సెంటర్ టువర్డ్స్ తీసుకెళ్తున్నప్పుడు దాని లెంత్ పెరుగుతూ పోతుంది. నెక్స్ట్ A2 B2, అలాగే సెంటర్ నుంచి పాస్ అయ్యే కార్డ్ A3 B3, తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి దూరంగా వెళ్ళిపోతూ మనకి A4 B4, A5 B5 అని చాలా కార్డ్స్ వస్తాయి. వీటన్నిటిలో లాంగెస్ట్ కార్డ్ ఏది? ఇట్ ఈస్ ద కార్డ్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. కాబట్టి డయామీటర్ డెఫినేషన్ మనకి ఇట్ ఈస్ ద కార్డ్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ సర్కిల్ అండ్ ఇంకొక డెఫినేషన్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ దిస్ సర్కిల్. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. సో టాంజెంట్ టు అ సర్కిల్ అనే కాన్సెప్ట్ని మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇప్పుడు నేర్చుకుందాం. మనం ఇందాక చూసుకున్నట్టు టాంజెంట్కి డెఫినేషన్ ఏంటి? దిస్ ఈజ్ అ సర్కిల్ విత్ సెంటర్ O. టాంజెంట్ ఇస్ అ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ ఓన్లీ అట్ వన్ పాయింట్. ఇది ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. దీన్ని లైన్ XY అని అనుకుందాం. అంటే టాంజెంట్ ఇస్ అ లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ ఓన్లీ అట్ వన్ పాయింట్. ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఆ సర్కిల్ ఇంకా లైన్ అనేవి కేవలం టచ్ అవుతున్నాయి అంతే. ఇలా ఉంటే ఇట్ ఈస్ ఇంటర్సెక్షన్, ఇలా ఉంటే ఇట్ ఈస్ టచింగ్. ఇప్పుడు ఒక సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? మనం సర్కిల్ డెఫినేషన్ చూసినప్పుడు O అనే ఫిక్స్డ్ పాయింట్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉన్న ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు వచ్చే క్లోజ్డ్ ఫిగరే సర్కిల్ అని అనుకుందాం. అంటే ఒక సర్కిల్ మీద మనకి ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి. ఒక టాంజెంట్ ఇంకా సర్కిల్కి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి? ఒకటే కామన్ పాయింట్. అంటే ఈ సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ దగ్గర మనం ఒక్కొక్క టాంజెంట్ డ్రా చేయొచ్చు. ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉన్నాయంటే మనము ఇన్ఫైనైట్ టాంజెంట్స్ డ్రా చేయగలము. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక పాయింట్ దగ్గర కేవలం ఒకే టాంజెంట్ డ్రా చేయగలము. ఏ పాయింట్ దగ్గర అయితే టాంజెంట్ సర్కిల్ని టచ్ చేస్తుందో దాన్ని పాయింట్ P అనుకుందాం. దిస్ పాయింట్ P ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద పాయింట్ అట్ విచ్ టాంజెంట్ టచెస్ ద సర్కిల్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవన్నీ మైండ్లో పెట్టుకుని మనము ఈ చాప్టర్లో ఫస్ట్ థియరం అంటే మీ టెక్స్ట్ బుక్ ప్రకారం థియరం 9.1 ఏంటో చూద్దాము. థియరం 9.1 స్టేట్మెంట్. The tangent at any point of a circle is perpendicular to the radius through the point of contact. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం ప్రూవ్ చేయాలి. ఇది మన సర్కిల్.
విత్ సెంటర్ O. అయితే ఈ సర్కిల్కి ఇక్కడ ఒక టాంజెంట్ ఉంది. ఆ టాంజెంట్ పేరు XY. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమో P. సో మనం ఓపీని జాయిన్ చేస్తే మనకు వచ్చేది రేడియస్. స్టేట్మెంట్ ఏంటి? టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ అ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈ టాంజెంట్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్న రేడియస్ అంటే ఓపీకి పర్పెండిక్యులర్ ఉండాలి. మనం మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ వాడతాము. మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే, మనం ప్రూవ్ చేయాల్సింది స్టేట్మెంట్ 1 అనుకోండి. మనం ప్రూఫ్లో ఫస్ట్ ఏం అజ్యూమ్ చేసుకుంటామంటే స్టేట్మెంట్ 1 ఫాల్స్ అని. తర్వాత మన ప్రూఫ్ సాగుతున్న కొద్దీ స్టేట్మెంట్ 1 ఫాల్స్ అనే స్టేట్మెంట్ ఫాల్స్ అని మనం ప్రూవ్ చేస్తాము. ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. దాని మీనింగ్ ఏంటంటే నెగటివ్ ఇంటూ నెగటివ్ ఏమొస్తుంది? పాజిటివ్. కాబట్టి మన అజంప్షన్ని కాంట్రడిక్ట్ చేస్తూ మనకిచ్చిన స్టేట్మెంట్ కరెక్టే అని మనం ప్రూవ్ చేస్తాం. దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలో రాసుకుందాం. టు ప్రూవ్ రేడియస్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే OP ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ అంటే XY. సో OP ఈజ్ పర్పెండిక్యులర్ టు XY అని మనం ప్రూవ్ చేయాలి. Proof. We prove this theorem using the method of contradiction. ఈ స్టేట్మెంట్ మనం రాయాలి. సో మనం ఫస్ట్ ఏం అజ్యూమ్ చేసుకోవాలి? మనకిచ్చిన థియరమ్ స్టేట్మెంట్ ఫాల్స్ అని అజ్యూమ్ చేయాలి. అంటే అజ్యూమ్ దట్ OP ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు XY. ఇప్పుడు OP అనేది రేడియస్ అని మనకు తెలుసు. P కాకుండా XY అనే టాంజెంట్ మీద మనం ఏదైనా పాయింట్ తీసుకుందాం. సే సమ్ పాయింట్ Q. Oని Qని జాయిన్ చేద్దాం. ఈ OQ అనే లైన్ సెగ్మెంట్ సర్కిల్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ని మనం P1 అని అనుకుందాం. ఇప్పుడు OP అనేది ఏంటి? రేడియస్ R. అలానే OP1 కూడా రేడియసే కదా, బికాస్ ఇట్ ఈస్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద సెంటర్ అండ్ అ పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. So OP is equal to OP1 is equal to radius. OQ is equal to O నుంచి P1 వరకు డిస్టెన్స్ OP1 ప్లస్ P1 నుంచి Q వరకు డిస్టెన్స్ P1Q. OP1 ప్లస్ P1Q. ఇక్కడ మనం OP1 is equal to OP అని చూసాం. హెన్స్ దీన్ని OPతో రీప్లేస్ చేస్తే OQ is equal to OP ప్లస్ P1Q. OP ప్లస్ సంథింగ్. ఈ సంథింగ్ అనేది ఏంటి? ఇట్ రిప్రజెంట్స్ డిస్టెన్స్. కాబట్టి ఇది ఒక పాజిటివ్ వాల్యూ. OP ప్లస్ పాజిటివ్ వాల్యూ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ OP. సో దీని నుంచి మనకి ఫైనల్గా వచ్చిన కంక్లూజన్ ఏంటి? OQ ఇస్ గ్రేటర్ దాన్ OP. ఇలానే మనం ఈ లైన్ మీద ఇంకొక పాయింట్ తీసుకుందాం. సే పాయింట్ R. ఓని పాయింట్ Rకి జాయిన్ చేద్దాం. ఈ OR అనే లైన్ సెగ్మెంట్ సర్కిల్ని కట్ చేస్తున్న పాయింట్ని P2 అని అనుకుందాం. మనం ఇక్కడ OQని OP1 ప్లస్ P1Q అని రిప్రజెంట్ చేసినట్టే OR అనే డిస్టెన్స్ని కూడా OP2 ప్లస్ P2R అని రిప్రజెంట్ చేయొచ్చు. ఈ OP2 అనేది ఏంటి? ఇట్ ఈస్ అ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ టు అ పాయింట్ ఆన్ ఇట్స్ సర్కంఫరెన్స్. అంటే అది కూడా రేడియసే. రేడియస్ కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు OP అని మనం రాయొచ్చు. సిన్స్ OP ఈస్ ద రేడియస్, దిస్ ఈస్ ఈక్వల్ టు OP ప్లస్ P2R. P2R అనేది ఏంటి? ఇట్ ఈస్ దిస్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఇట్ హ్యాస్ టు బి అ పాజిటివ్ వాల్యూ. సో మళ్ళీ OP ప్లస్ పాజిటివ్ వాల్యూ అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ OP. ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్ నుంచి మనం ఏం కంక్లూడ్ అవ్వచ్చు? దట్ OR ఈస్ గ్రేటర్ దాన్ OP. ఈ R ఇంకా Q అనేవి స్పెసిఫిక్ పాయింట్స్ కాదు. అంటే XY అనే టాంజెంట్ మీద P కాకుండా ఏదో ఒక పాయింట్ మనం తీసుకుందాం.
ఒక పాయింట్ని ఆర్ అని పేరు పెట్టుకుందాం, ఒక పాయింట్ని క్యూ అని పేరు పెట్టుకుందాం. సో ఈ ఆర్ అనేది ఇదే పొజిషన్లో ఉండాలి అని ఏమీ రూల్ లేదు. క్యూ అండ్ ఆర్ ఈ రెండు పీ కాకుండా XY మీద ఉన్న ఏదో ఒక పాయింట్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇలానే ఈ ఆర్ ఇంకా క్యూ లాగా మనం ఇంకొక ఏ, బి, సి అలా ఎన్ని పాయింట్స్ పెట్టుకుంటూ పోయినా ఓఏ, ఓబి, ఓసి ఇవన్నీ గ్రేటర్ దాన్ ఓపీ అనే వస్తాయి. అంటే ప్రతి కేసులో ఓపీనే మనకి వేరే పాయింట్ని ఓతో జాయిన్ చేసే డిస్టెన్స్ కంటే తక్కువ వస్తుంది. దీని అర్థం ఏంటి? సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి పి అనే పాయింట్ దగ్గర మనం డ్రా చేసిన టాంజెంట్కి షార్టెస్ట్ డిస్టెన్సెస్ ఓపీ. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా ఎదురుకుండా 5 షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ అన్నీ ఐస్ క్రీమ్ అమ్ముతున్నాయి. నాకు చాలా తొందరగా ఐస్ క్రీమ్ కొనుక్కోవాలని ఉంది. ఇప్పుడు నేను ఈ 5 షాప్స్లో ఏ షాప్కి అన్నిటికంటే తొందరగా వెళ్ళగలను? ఈ నాకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న షాప్కి అన్నిటికంటే తొందరగా వెళ్ళగలను. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న షాప్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఈ 5 డిస్టెన్సెస్లో అన్నిటికంటే తక్కువ డిస్టెన్స్. ఇప్పుడు దీన్ని మనం మ్యాథమెటికల్గా చూసుకుందాం. నన్ను ఒక పాయింట్తో రీప్లేస్ చేద్దాం. ఈ 5 షాప్స్ని ఒక లైన్తో రీప్లేస్ చేద్దాం. ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదవుతుంది? ఇవన్నీ వేరియస్ డిస్టెన్సెస్. ఎలాగైతే నేను ఈ షాప్స్ అన్నిట్లో ఏ షాప్కి అన్నిటికంటే తొందరగా రీచ్ అవ్వగలను అంటే ఎగ్జాక్ట్లీ నాకు ఎదురుగా ఉన్న షాప్ అని మనం అనుకున్నామో, అలాగే ఈ పాయింట్ పి నుంచి ఈ లైన్ మీదకి అన్నిటికంటే దగ్గరలో ఉన్న పాయింట్ ఏది అంటే ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్కి ఆపోజిట్లో ఉన్న పాయింట్. సో ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్కి ఆపోజిట్లో ఉన్న పాయింట్ మనం ఎలా కనుక్కుంటాం? పి నుంచి ఈ లైన్ మీదకి ఒక పర్పెండిక్యులర్ వేసి, ఈ పర్పెండిక్యులర్ లైన్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని మనం ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటాం. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ అ పాయింట్ టు అ లైన్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద లైన్. ఇదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేస్తాము. ఓ నుంచి ఈ పాయింట్స్ అన్ని అంటే సి, బి, ఏ, పి, ఆర్, క్యూ అండ్ ఆల్ అదర్ పాయింట్స్ లయింగ్ ఆన్ XYలో ఓ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ అని మనం ఇందాక చూసుకుందాం. సో ఫ్రమ్ అ పాయింట్ టు అ లైన్, ఇఫ్ OP is the shortest distance, it means that OP is perpendicular to the line. ఇక్కడ లైన్ ఏంటి? It is nothing but our tangent XY. Hence, OP is perpendicular to XY. అంటే మన ఇనిషియల్ అజంప్షన్ అజ్యూమ్ దట్ OP is not perpendicular to XY అనేది తప్పు. అంటే our initial assumption that OP is not perpendicular to XY is wrong. ఎందుకు? మనం ప్రూవ్ చేయగలిగాం OP is perpendicular to XY అని. Hence, by method of contradiction, the theorem statement is correct. అంటే tangent at any point of a circle is perpendicular to the radius through point of contact. Hence, మన థియరమ్ స్టేట్మెంట్ కరెక్టే అని మనం ప్రూవ్ చేయగలిగాము. సో ఈ థియరమ్కి సంబంధించిన ఇంకొన్ని టాపిక్స్ అండ్ కొత్త థియరమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంటిల్ దెన్, బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.